మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీస్ చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను రేపు ఆయన పరామర్శించనున్నారు. అదే జైల్లో ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతూ శ్రీనివాస్ రెడ్డిని కూడా జగన్ కలవనున్నారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా గుంటూరు ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఇవాళ మాజీ సీఎం తాడేపల్లికి జగన్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పలు కేసులు అరెస్ట్ అయిన వైసీపీ నేతలను కలిసి తర్వాత అనంతరం పార్టీ నేతలతో కూడా సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ బ్రాహ్మణి, మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో వైకాపాకు చెందినటువంటి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈ నెల 6న మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మంగళగిరి కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే ఈ అరెస్ట్ కి సంబంధించి వైసీపీ నాయకులంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఈ అరెస్ట్ వెనకాల అలా కుట్ర సాగుందని వైసీపీ వాళ్ళైతే ఇప్పుడైతే మనకి చెప్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ రోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకుంటున్నారు. అయితే ఈ నందిగం సురేష్ ను రేపు ఉదయం 11 గంటలకు గుంటూరు వచ్చి ఆ తర్వాత నందిగం సురేష్ ను పరామర్శిస్తారని ఈపాటికే వైసీపీకి చెందినటువంటి కార్యాలయం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు కొనసాగిస్తుందని, చట్టాలని ఉల్లంఘించి మరీ అరెస్ట్ చేసిందని వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు బ్రాహ్మణి. రైట్, అలాగే నరేంద్ర, చెప్పండి, నందిగం సురేష్ కస్టడీ పిటిషన్ పై నేడు మంగళగిరి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనను తాడేపల్లికి రానున్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అయితే బ్రాహ్మణి, ఈ రోజు తాడేపల్లికి చేరుకుంటున్నటువంటి ఎవరైతే జగన్ ఉన్నారో ఇక్కడ నందిగం సురేష్ ను కలిసే నేపథ్యంలో ఈ రోజు కస్టడీ పిటిషన్ కి సంబంధించి మంగళగిరి పోలీసులు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాని మీద ఈ రోజు విచారణ జరుగుతూ ఉంది. అయితే ఈ విచారణ నేపథ్యంలో కస్టడీ తీసుకుంటారా లేకపోతే అంటే కస్టడీకి నేపథ్యంలో ఇక్కడ ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా కస్టడీకి ఇవ్వద్దు, ఇది అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కేసు అని, అయితే దీని తరఫున మీరు ఎలాంటి పరిస్థితుల్లో కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని పలుకుతా ఉన్నారు. అయితే దీని మీద సుప్రీంకోర్టు కూడా కొన్ని డైరెక్షన్స్ ఉందంటూ వైసీపీకి చెందినటువంటి న్యాయవాదులు ఏదైతే ఉన్నారో ఈ రోజు మంగళగిరి కోర్టులో వాదించేటట్లుగా మనకు సమాచారం అందుతుంది బ్రాహ్మణి. నరేంద్ర, అలాగే నందిగం సురేష్ కస్టడీ నేపథ్యంలో వారి భార్య కూడా ఒక సంచలన ప్రకటన చేసింది. అలాగే టీడీపీ నేతలు నా భర్తకు ఏం జరిగినా వారి బాధ్యత వహించాలి అన్నట్లుగా పేర్కొంది. దీనికి సంబంధించి ఎటువంటి ఏ ఆలోచన చేయబోతున్నారు? అంటే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసినటువంటి కేసులో ప్రధానంగా ఎవరైతే నందిగం సురేష్ ఉన్నారని టీడీపీ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఈ కేసులో పూర్తిగా విచారణ జరిగింది. ఈ విచారణ నేపథ్యంలో దాదాపుగా చాలా మంది ముఖ్య నేతలతో పాటు చాలా మంది ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా నా భర్త లేడంటూ ఎవరైతే సురేష్ భార్య ఆ రోజే మీడియా సమావేశం పెట్టి నా భర్తకు ఏదైనా జరిగితే చంద్రబాబే కారణమవుతారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆ భర్త ఆ రోజు అక్కడ లేకపోయినప్పటికీ కావాలని సాక్షులను గుర్తించి ఇప్పుడు పోలీసులు దీని మీద కేసు చేయడం, కొంతమందిని బెదిరించి సాక్షులుగా చూపించడం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. ఏదైనా జరిగితే నా భర్తకి తర్వాత టీడీపీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని ఆమె చెప్తా ఉంది బ్రాహ్మణి. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.